ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మార్చి 24వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు నమ్మలేని నిజం మీకు తెలుస్తుంది. అయితే ఎటువంటి నిజం మీకు తెలియబోతుంది, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కలిగి ఉంటారు. అలాగే జీవితంలో పోటీతత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపన కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2026వ సంవత్సరం మార్చి 24వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు నమ్మలేని నిజం మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంటే చాలా కాలం నుండి ఒక వ్యక్తిని మీరు గట్టిగా నమ్ముతున్నారు, లేదా మీరు పనిచేసే చోట ఒక వ్యక్తి పైన మీకు ఇదివరకు ఎప్పుడూ ఎటువంటి అనుమానం కలగలేదు, లేదా బంధువుల్లో ఒకరిపైన మీకు చాలా భరోసా ఉంది. అటువంటి వ్యక్తుల గురించి ఊహించని ఒక నిజాన్ని అయితే మీరు తెలుసుకోబోతున్నారు. ఆ యొక్క విషయం తెలిసి మీరు షాక్కి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మీరు నమ్మలేని నిజం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే వారి గురించి పూర్తి అంశాలు తెలుసు అనే ఒక భ్రమలో మీరు ఉన్నారు. మీరు వారి గురించి పూర్తి క్లారిటీ ఉంది అనే ఒక భ్రమలో మీరు ఉన్నారు. కానీ మీరు నమ్మలేని ఒక నిజం తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని అయితే పెంచుకుంటారు. ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. అది వ్యాపారపరమైన అవకాశం కావచ్చు, లేదా ఉద్యోగపరమైన అవకాశం కావచ్చు. ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. అయితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే విషయంలో మీకు కొన్ని అవమానాలు ఉన్నాయి. ఆ కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నింటిని గురించి కూడా కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించండి. ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం రాజకీయ రంగంలో ఉన్నవారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో ఒక మాట పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా కాలం నుండి మీరు వారిపైన పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. వారు కూడా మీ పైన పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు అనుకోకుండా జరిగేటటువంటి ఒక సంఘటన కారణంగా వారి వల్ల మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ ముందుకు ఒక చక్కటి సంబంధం వస్తుంది. ఆ సంబంధం విషయంలో మీరు కొన్ని టాపిక్స్ గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మీరు సతమతం అవుతున్నారు. అటువంటి సమయాల్లో మీరు చాలా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడమే చాలా ఉత్తమం. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకున్నటువంటి మిత్రులను కలుసుకునే ఒక అవకాశం కూడా రాబోతుంది. చాలా కాలం నుండి వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు, కానీ కలుసుకునే విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈరోజు వారిని కలుసుకోగలుగుతారు. అలాగే కన్యా రాశి వారు
ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి, వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకే ఒక అవకాశం అయితే రాబోతుంది. అలాగే ఎవరైనా బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్న ఉద్యోగస్తులు ఉంటే మీ యొక్క బదిలీకి సంబంధించి పై అధికారుల నుండి ఒక మాట వినాల్సి వస్తుంది. అది మీకు కొంతవరకు అనుకూలమైన వార్త అనే చెప్పుకోవచ్చు. ఎవరైతే చాలా కాలంగా పోటీ పరీక్షలకు సిద్ధపడుతూ ఏదైనా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. విదేశాలకు వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ మీ యొక్క ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకున్నటువంటి మిత్రులను కలుసుకుంటారు. చాలా కాలం నుండి ఒక పనిని మీరు పూర్తి చేయాలి అనుకుంటున్నారు. ఆ పని మొదలు పెట్టారు కానీ పూర్తి చేయలేకపోతున్నారు. అటువంటి పనిని ఈరోజు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. ఈరోజు దినఫలాల ప్రకారం కొంతమంది వ్యక్తులు ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరుతారు. అక్కడ ఒక ఫ్యామిలీతో మీకు సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు బయలుదేరినటువంటి యాత్రలో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పటికీ మీరు యాత్ర చక్కగా ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది విహారయాత్రలకు వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ వెళ్ళటంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. దానికి సంబంధించి క్లారిటీ అయితే రాలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులకి ఒక క్లారిటీ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో మిశ్రమైన ఫలితాలు అయితే ఈ యొక్క మార్చి 24వ తేదీ మంగళవారం రోజు చూడబోతున్నారు. కానీ చాలా కాలం నుండి మీరు నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి గురించి ఊహించని నిజం, మీరు నమ్మలేని నిజం తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఏ పని మొదలుపెట్టినా సరే ఆ పనిలో చిన్న చిన్న అవాంతరాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గణపతిని ఆరాధించి పనిని మొదలుపెట్టండి. అలాగే ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటికి వెళ్తున్న సమయంలో 2 లవంగాలకు ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి చిన్న మూటలాగా తయారు చేసుకొని దాన్ని మీ యొక్క జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకొని వెళ్ళండి. మీరు పనిని దిగ్విజయంగా పూర్తి చేయడానికి, అలాగే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటకు వెళ్ళిపోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో మార్చి 24వ తేదీ మంగళవారం చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అలాగే మీకు వీలైతే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. ధనం రూపంలో కానీ, ధాన్యం రూపంలో కానీ, వస్త్రాల రూపంలో కానీ, వస్తువుల రూపంలో ఇలా ఏ రకంగా మీరు సహాయం చేసిన దాని తాలూకా పుణ్య ఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ విధంగా కన్యా రాశి వారు మీరు ఈ విధంగా దాన ధర్మాలు చేయండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.